Good morning. Welcome to 3060 Headlines చూద్దాం. తెలంగాణలో 31 జిల్లాలు ఖరారు. ఇవాళ కేకే కమిటీ రిపోర్ట్, రేపు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర. 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం. ఈ నెల 15 నుంచి ప్రజల్లోకి ఏపీ టీడీపీ. కాశ్మీర్లో చొరబడేందుకు మాటేసిన 100 మంది ఉగ్రవాదులు. భద్రతపై సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ఇవాళ రాజ్నాథ్ భేటీ. జయలలితకు ఎయిమ్స్ వైద్యుల చికిత్స. ఇవాళ చెన్నైకి డాక్టర్ల బృందం. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు నేడు భారత జట్టు ఎంపిక. చీఫ్ సెలెక్టర్ గా ఎంఎస్కే ప్రసాద్ కి తొలి పరీక్ష. కన్నుల పండుగగా దేవి శరణ్ నవరాత్రులు. ఇవాళ లలిత త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ. తెలంగాణలో కొత్త జిల్లాలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. మొత్తం 31 జిల్లాలతో నవ తెలంగాణ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేకే నేతృత్వంలోని హైపవర్ కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. వారికి వచ్చిన అభ్యర్థనలను, అనుమానాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముసాయిదాలో ప్రకటించిన 17 జిల్లాలతో పాటు హైపవర్ కమిటీ పరిశీలనలోకి వచ్చిన 4 జిల్లాల్లో మినహా మరే డిమాండ్ను పరిశీలించేది లేదన్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాలపై పూర్తి నివేదికకు రేపటి వరకు గడువున్నా ఇవాళ్లే సమర్పించనుంది హైపవర్ కమిటీ. రేపు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కీలకంగా మారిన కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో కొత్త పోలీస్ కమిషనరేట్లపై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఇవాళ కేకే కమిటీ నివేదిక ఇస్తుండటంతో కొత్త జిల్లాలపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. దసరా రోజు నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రానుండటంతో కేబినెట్ భేటీ కావడం తప్పనిసరి. దసరా రోజు నేతలు కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొంటారు. జనగామను మండలి చైర్మన్ స్వామి గౌడ్, భూపాలపల్లిని స్పీకర్ మధుసూదనాచారి, వరంగల్ రూరల్ ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జగిత్యాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, యాదాద్రిని హోంమంత్రి నాయని, పెద్దపల్లిని మంత్రి ఈటెల రాజేందర్, సిరిసిల్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. కల్తీ విత్తనాల తయారీదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కల్తీ విత్తనాల అంశంపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కల్తీ విత్తనాల సమస్య వెలుగు చూశాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. బాధ్యులపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. పేకాట, గుడుంబా తయారీ, గుట్కాను తరిమి కొట్టడంలో విజయం సాధించామని, ఈ తరహాలోనే రాష్ట్రం నుంచి కల్తీ విత్తన తయారీదారులు పారిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, నిత్య విద్యార్థిగా ఉండాలని గత కొంతకాలంగా నేతలకు చెబుతున్న సీఎం చంద్రబాబు వర్క్ షాప్ 2వ రోజు పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టారు. పార్టీ నేతలు వచ్చి రావడంతోనే కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్లి సీఎం డాష్ బోర్డు, కైజాల యాప్ అవగాహన పెంచుకునే యత్నం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరింత సేవలు అందిస్తామంటున్నారు నేతలు. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే అవుట్డేట్ అయిపోతారని నాయకుల్ని హెచ్చరించారు చంద్రబాబు. ఇసుక అక్రమాలపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడవడం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రంలో ఇసుక దందాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేయిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఏటా 500-600 కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయిస్తే అక్రమాలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఇందులో పార్టీ కార్యకర్తలున్నా ఉపేక్షించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవ నివేదికలు తెప్పించుకుంటామన్నారు బాబు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ నెల 12 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలో టీ హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న టీ బ్రిడ్జ్ ను ఆయన ప్రారంభిస్తారు.
17 నుంచి 19 వరకు మినీ పోలీసులో వైద్య పరికరాలపై జరగనున్న సదస్సులో కేటీఆర్ మాట్లాడతారు. రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీలో పెట్టుబడులు గల అవకాశాలను వివరిస్తారు. ఈ నెల 21న ఆయన తిరిగొస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ మంతనాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మాజీ గవర్నర్ రోసయ్యను కలిశారు ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ముద్రగడ. రోసయ్యను కలవడం వెనక ఎలాంటి రాజకీయ అంశం లేదన్నారు ముద్రగడ. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరుగుతోందన్నారు మంత్రి హరీష్ రావు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఆర్డర్ టు సర్వ్ తాత్కాలికమేనని, పర్మనెంట్ బదిలీలు తర్వాత ఉంటాయన్నారు. టీఎన్జీఓ సంఘం 70 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ కామెంట్స్ చేశారు హరీష్. వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్ ని అడ్డుకున్నారు స్టేషన్ ఘన్పూర్ జేఏసీ నాయకులు. స్టేషన్ ఘన్పూర్, జాఫర్ ఘాట్, చిల్పూర్ మండలాలను జనగామలో చేర్చొద్దని ఆందోళన చేశారు. 3 మండలాల్లోని గ్రామ పంచాయతీల తీర్మాన పత్రాలను ఆయనకు అందజేశారు. సీఎంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని కడియం హామీ ఇచ్చినా స్టేషన్ ఘన్పూర్లో బంద్ కొనసాగుతోంది. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలని కడప కలెక్టరేట్ దగ్గర ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కామినేని దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు స్టూడెంట్స్. మెడికల్ సీట్లలో అక్రమాలకు పాల్పడారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కాల్సిన సీట్లను దక్కకుండా చేశారని ఆరోపించారు. ఎంజీఐ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30లోగా కౌన్సిలింగ్ జరపాల్సి ఉన్న ఆగస్టు 8న కౌన్సిలింగ్ జరపడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా మెడికల్ సీట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. మెడికల్ సీట్ల భర్తీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు చేపట్టిన ప్రగతి యాత్ర రాముడి సన్నిధిలో ముగిసింది. కొత్తగూడెం జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా అభివృద్ధిని కాంక్షిస్తూ విఘ్నేశ్వర ఆలయం నుంచి శ్రీరాముడి పాదుకలు, పట్టు వస్త్రాలతో పాదయాత్ర చేపట్టారు. మహబూబ్ నగర్ లో గద్వాల్ జిల్లాకు ఆమోదం రావడంతో నారాయణపేటలో ఆందోళనలు ఊపందుకున్నాయి. నారాయణపేట రెవెన్యూ డివిజన్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఓ వ్యక్తి ఒంటిపై కెరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్న వాళ్లు వెంటనే స్పందించి మంటలను ఆర్పి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.